హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. అందరికీ హ్యాపీ సండే భయ్య. సండే వచ్చిందంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. మన ఛానల్లో సండే సజెషన్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. అది తెలిసిన సిరీస్ అవ్వచ్చు, తెలియకపోయిన సిరీస్ కూడా అవ్వచ్చు. చాలా మంది చూస్తుండొచ్చు, చాలా మంది ఇప్పటికీ ఎందుకులే చూద్దాంలే అన్న డౌట్ కూడా ఉండుండొచ్చు. బట్ అవన్నీ నేను పట్టించుకోను భయ్య. నేను ఆల్రెడీ చూసిన వెబ్ సిరీస్ లిస్ట్ లో నాకున్న లిస్ట్ అయితే ఎవ్రీ సండే నేను ఒక సజెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎంతమంది చూసారన్నది నాకు అనవసరం. నేను చూసాను కాబట్టి నేనైతే సజెస్ట్ చేస్తున్నా. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఖచ్చితంగా చూసండి. ది బెస్ట్ సజెషన్స్ అయితే ఉంటాయి అనమాట సండే ఆఫ్టర్నూన్ అన్నది. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సిరీస్ విషయానికి వచ్చేస్తే అలిస్ ఇన్ బోర్డర్లాండ్. ఇది ఇంతకు ముందు అంత ఫేమస్ కాదు. ఆఫ్టర్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 వచ్చిన తర్వాత దానికి వచ్చిన బ్లాక్ లాష్ వల్ల చాలా మంది యూట్యూబర్స్ కానీ చాలా మంది వరకు అయితే అలిస్ ఇన్ బోర్డర్లాండ్ ఉందని, ఇది సేమ్ అలా గేమ్ షో అని చెప్పేసి, బట్ ఇంకా స్క్విడ్ గేమ్ కన్నా బాగుంటది అని చెప్పి అప్పుడు బాగా ఫేమస్ అయింది అనమాట. మనం అంతకు ముందే ఎప్పుడో చూసేసాం. స్క్విడ్ గేమ్ కన్నా ముందే వచ్చింది కాబట్టి నేను ఎప్పుడో చూసేసా. టోటల్ 2 సీజన్స్ అయితే ఉంటాయి. ఈచ్ సీజన్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్క్విడ్ గేమ్ అంత పాపులర్ అవడానికి, అలిస్ ఇన్ బోర్డర్లాండ్ అంత పాపులర్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ భయ్యా. స్క్విడ్ గేమ్ తెలుగు డబ్బింగ్ ఉంటుంది, ఈ అలిస్ ఇన్ బోర్డర్లాండ్ అయితే తెలుగు డబ్బింగ్ ఉండదు. అందుకే మన సైడ్ ఎక్కువ ఆడియన్స్ కి అయితే రీచ్ కాలేదు. బట్ రెండింటిలో ఏది బెస్ట్ అన్నది నేను లాస్ట్ లో చెప్తా. బట్ ఈ సిరీస్ ఎందుకు చూడాలన్న విషయాలు మాత్రం ముందు మాట్లాడుకుందాం భయ్యా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అనే హీరో అరిసు అయితే ఒక ఎయిమ్లెస్ గేమర్ అనమాట. తన ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ గేమ్స్ ఆడుతూ పిచ్చగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టోక్యో సిటీలో టైం పాస్ చేస్తున్నప్పుడు సడన్ గా మొత్తం మిస్టీరియస్ ఈవెంట్స్ జరిగి టోక్యో సిటీ అంతా బ్లాంక్ అయిపోద్ది అనమాట. ఎవ్వరు ఉండరు. అక్కడ నుంచి వాళ్ళు ఒక లైఫ్ అండ్ డెత్ గేమ్స్ సిచ్యువేషన్ లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీ సిరీస్ లో చూస్తారు. మేము ఎందుకు చూడాలరా ఈ సిరీస్ అంటే కనుక, స్క్విడ్ గేమ్ కి ముందే వచ్చింది. ఇది కాన్సెప్ట్ వైజ్ మరింత మెచ్యూర్ అండ్ ఇంటెన్స్ గా ఉంటుంది భయ్య. స్క్విడ్ గేమ్ లో మీరు గేమ్స్ చూసుకుంటే ఒక నార్మల్ గేమ్స్ కానీ, చైల్డిష్ గేమ్స్ కానీ, ఒక టైప్ ఆఫ్ ఫెమిలియర్ గేమ్స్ కానీ ఉంటాయి. బట్ ఇందులో అలా కాదు. చాలా మెచ్యూర్డ్ అండ్ ఇంటెన్స్ గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇంక ఎవ్రీ గేమ్ కూడా ఇంటెలిజెంట్ గా ఉంటుంది, సస్పెన్స్ఫుల్ ఉంటుంది, సైకలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ అన్ప్రెడిక్టబుల్ గా సాగితే గేమ్స్ అన్ని కూడా. నేను చెప్తున్నాగా, స్టార్టింగ్ మీరు ఒక 2 ఎపిసోడ్స్ అలా చూసారంటే పక్కా అటాచ్ అయిపోతారు భయ్య. బింజ్ వత్తి అయితే ఖచ్చితంగా చేస్తారు. అంత బాగుంటాయి ఆ గేమ్స్ అయితే. ఇంకా క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, అండ్ ఆ ఎమోషనల్ డెప్త్ కానీ, ఆ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ సూపర్ స్ట్రాంగ్ గా ఉంటాయి. నార్మల్ గా కూడా కాదు, సూపర్ స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. ఇంకా విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ భయ్య. టోక్యోని ఎంటీగా చూపించిన విజువల్స్ అయితే స్టిల్ హాంటింగ్ గా ఫీల్ అవుతారు మీరు. చాలా బాగా చూపిస్తారు విజువల్స్ పరంగా. గేమింగ్స్ లో కానీ కొన్ని సెటప్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు విజువల్స్ పరంగా. అవన్నీ కూడా చాలా బాగుంటాయి. టాప్ నాచ్ విఎఫ్ఎక్స్ అని చెప్తా. అండ్ ఇంకా సీజన్ 1 మీకు బింజ్ వత్తి అయితే ఖచ్చితంగా చేస్తారు. ఆ సీజన్ 1 లో ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్ కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ స్క్విడ్ గేమ్ 2 తర్వాత బిగ్గెస్ట్ గా ఇది ఎందుకు అందరికి తెలిసిందంటే, దీనికి తీసిన సీజన్ 2 భయ్య. మీకు స్క్విడ్ గేమ్ చూసుకుంటే సీజన్ 1 తర్వాత సీజన్ 2 చాలా డల్ అయిపోయింది. అది చాలా మందికి తెలుసు. బట్ ఈ అలిస్ ఇన్ బోర్డర్లాండ్ అలా కాదు. సీజన్ 1 కి మించి సీజన్ 2 అయితే ఉంటుంది అనమాట. సీజన్ 2 లో ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్ అయితే స్టిల్ ఇప్పటికీ మైండ్ లో బ్లాక్ అయిపోయింది నాకైతే. సీజన్ 3 కోసం పిచ్చ వెయిటింగ్. అంత మంచి క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారు. ఎక్కడ కూడా డౌన్ అవ్వదు సీజన్ 1 కి సీజన్ 2 కి. అలిస్ ఇన్ బోర్డర్లాండ్ అయితే సీజన్ 2 టాప్ నాచ్ ఉంటుంది. అండ్ ఇంకా డీప్ ఫిలాసఫికల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఏది రియాలిటీ, ఆ సర్వైవల్ కి ఏది పర్పస్, అసలు ఎందుకు బతుకుతున్నారు, ఎందుకు గేమ్స్ ఆడుతున్నారు, ఈ డౌట్స్ అన్ని కూడా చాలా క్రియేట్ అవుతాయి. చాలా అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలా థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ మూమెంట్స్ అయితే ఉంటాయి. త్రూ అవుట్ ద సిరీస్ అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా ఎక్స్ట్రాడినరీ గేమ్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ చెప్పాను కదా. బ్రెయిన్ అండ్ ఎమోషన్స్ రెండింటిని కూడా టెస్ట్ చేస్తాయి అనమాట గేమ్స్. అలాగే అండ్ సినిమాటిక్ విజువల్స్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే వితౌట్ బోరింగ్ మూమెంట్స్. ఏదో మీకు అక్కడక్కడ ఇబ్బంది పడితే ఆ డ్రామా వైజ్ కొంచెం ఆ మిడ్ ఎపిసోడ్స్ లో కొంచెం డ్రామా బోర్ కొట్టచ్చు, లేదా ఎమోషనల్ ఎపిసోడ్స్ కి కనెక్ట్ అవ్వకపోవచ్చేమో. బట్ అంతకు మించి అయితే మీకు నెగిటివ్ ఏముండదు. వైలెన్స్ ఉంటుంది అండ్ 18+ కంటెంట్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఖచ్చితంగా బింజ్ వర్త్ చేసే సిరీస్ భయ్య. మరి స్క్విడ్ గేమ్ కన్నా బెస్టా అంటే కనుక, యాక్చువల్లీ అలిస్ ఇన్ బోర్డర్లాండ్ చూసిన తర్వాత నేను స్క్విడ్ గేమ్ చూసాను. రెండింటికి కూడా కంపేర్ చేయలేము. రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్. బట్ గేమ్స్ అన్న కాన్సెప్ట్ మధ్యలో సిమిలర్ గా కనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 వచ్చిన తర్వాత మాత్రం అలిస్ ఇన్ బోర్డర్లాండ్ అయితే టచ్ చేయలేకపోయింది భయ్య. నాకైతే ఒక్క సీట్ ఆఫ్ ఎడ్జ్ అయితే అలిస్ ఇన్ బోర్డర్లాండ్కి ఇస్తా. నాకైతే పర్సనల్ ఒపీనియన్, స్క్విడ్ గేమ్ కన్నా నాకు అలిస్ ఇన్ బోర్డర్లాండ్ అంటేనే ఇష్టం. చాలా బాగా వర్కౌట్ అయింది. సీజన్ 3 అయితే సెప్టెంబర్ లో రాబోతుంది. నేనైతే పిచ్చ వెయిటింగ్. స్టిల్ ఇప్పటికీ ఈ సిరీస్ చూడలేదు మేము, ఇంక తెలుగులో లేదు కదా అని చూడలేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా చూడండి భయ్య. మీరు ఏం మిస్ అవుతున్నారు మీకు అర్థం కావట్లేదు. స్క్విడ్ గేమ్ కన్నా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. సో ఖచ్చితంగా చూడండి. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లర్ అండ్ సర్వైవల్ ఫ్యాన్స్ అని చెప్తా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు స్క్విడ్ గేమ్ నచ్చుంటే మీకు అంతకు మించి అయితే ఇది నచ్చుద్ది, అందులో డౌటే లేదు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. అడల్ట్ కంటెంట్ ఉంటుంది, వైలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ ఉండదు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మన సండే సజెషన్స్ మీకు నచ్చుంటే కనుక ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటాయి.
వెబ్ సిరీస్ సజెషన్ ఉంటుంది, సండే సజెషన్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఆ ప్లేలిస్టులు చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ ఈ సిరీస్ చూసుంటాయి, మీకు ఎలా అనిపించింది, మీకు ఏ సీజన్ బాగా నచ్చిందో కూడా మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి భయ్యా. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.